దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజు బిజీగా గడిపింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోబల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్ తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ లాంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతివ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెల్ స్టార్టప్లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రాంలను ప్రారంభించనుంది. So I would suggest we have to study on agriculture. My own. This is our women. Our self-help group women. Okay, I have just one request. Yes. Please send me the picture. Yeah. Thank you very much. Okay. Okay. Try to see agriculture. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజు బిజీగా గడిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, దావోస్ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందము ఈ రోజు బిజీగా గడిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. పలువురు ప్రపంచ దిగ్గజ సంస్థలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు, ప్రతినిధులతో వరుసగా సమావేశాలను నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగా యుఏఈకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి, పర్యాటక శాఖ మంత్రితో ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలని, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకి ఇస్తున్నటువంటి సదుపాయాలు, వసతులు, ఇస్తున్నటువంటి సబ్సిడీలు, భూ కేటాయింపులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము 2047 లక్ష్యంతో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నటువంటి అంశాలను వివరించారు. ఇటీవలే డిసెంబర్ లో 2047 విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సో ఆ డాక్యుమెంట్ లక్ష్యాలని, అందులో ఉన్నటువంటి అంశాలని యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. సో ఈ సందర్భంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీసుకువెళ్లేందుకు తమ సహకారం అందిస్తామని చెప్పి వారు అంగీకరించారు, సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటుగా శ్రీధర్ బాబు పాల్గొన్నారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక మరోవైపు ఇటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఈ రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలని వివరించారు. సో మొత్తానికైతే మొదటి రోజు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందము బిజీగా సమావేశాలను నిర్వహిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. My own. This is our women.